ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి మనకొనే విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంటే 1 నవంబర్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు. రాహుతో కలయిక విడిపోయిందండి, కాబట్టి గురు చండాలయం కూడా వెళ్ళిపోయింది, కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మీన రాశిలో ప్రవేశించే ప్రస్తుతం ఏడార్థం పాటు అంటే 1.5 year పాటు మీన రాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. కన్యారాశిలో కేతు ఏడార్థం పాటు ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చి మనకి అదే కన్యారాశిలో ఉన్నారు, నీచ స్థానంలో ఉన్నారు. గురుగారు, నవంబర్ మాసం మిథున రాశి వారికి ఎటువంటి యోగాలు ఉన్నాయి, వీరికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉందండి. గురువు లాభస్థానంలో చాలా బాగున్నాడు. అలాగే శని వచ్చేసి మనకి భాగ్యస్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు కుంభంలో. అలాగే రాహు కేతులు కూడా, కేతు వచ్చేసి మనకి చతుర్థ స్థానంలో ఉన్నాడు. అలాగే రాహు వచ్చేసి మనకి దశమ స్థానంలో ఉన్నాడు. అది కూడా పర్వాలేదండి, అదేం పెద్ద నష్టం చేకూర్చేదేం కాదు. చతుర్థ స్థానంలో రాహు ఉంటే కనుక ప్రాబ్లం, కానీ కేతు ఉంటే అంత నష్టం ఏం చేకూర్చడు. కాబట్టి అన్ని రాశులతో పోలిస్తే కనుక మిథున రాశి వారికి అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవాలి. అంటే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, అలాగే శని బలం, శని అంటే మనకి ఆరోగ్యం, ఆయుష్ కారకుడైన శని పరిపూర్ణంగా బలంగా ఉండడం చేత ఆరోగ్యం, ఆయుష్ చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు, గృహిణులు వాళ్ళందరూ కూడా ఆరోగ్యం, ఆయుష్, అలాగే మీరు అంటే ముఖ్యంగా మిథున రాశి వారు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అవివాహితులు వివాహం అవడం, సంతానం లేని వారి సంతానం కలగడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, అలాగే ప్రమోషన్స్ వచ్చి కొంతమంది ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ వారు ప్రయత్నిస్తే కనుక తప్పకుండా అవి కూడా సిద్ధిస్తాయని చెప్పుకోవాలి. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, అలాగే మధ్యవర్తిత్వం వహించవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ముఖ్యంగా గురుబలం ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటుందో సో వ్యాపారం చాలా బాగుంటుందండి. ఎందుకంటే చాలామందికి బుధుడు అంటారు, చంద్రుడు అంటారు. చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారిపోతాడు, అంటే 2 రోజులకు ఒక రాశి మారిపోతుంటాడు. సో దాంతో అంత పర్ఫెక్ట్గా చెప్పలేరు. అలాగే బుధుడు కూడా ప్రతి 20-25 రోజులకి రాశి మారిపోతాడు. కానీ గురువు అనే గ్రహం ఒక్కటి మటుకు సంవత్సరం కాలం అక్కడే ఉంటాడు. కాబట్టి మనకి ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నాడు, కాబట్టి లాభాన్ని చేకూర్చే స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాదంతా కూడా వ్యాపారస్తులకి పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు. ఇక నవంబర్ 30 ఎలాగో ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి మిథున రాశి వారు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా 100% నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే అటు శని బలం చూసినా 9th హౌస్లో స్వస్థానంలో చాలా బాగున్నాడు. ఎందుకంటే మిథున రాశికి అధిపతి బుధుడు, కుంభరాశికి అధిపతి శని. శని బుధుడు మిత్రులే, కాబట్టి మిథున రాశి వారికి శని బాగా యోగిస్తాడు. అలాంటి శని మనకి భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు, కాబట్టి ఇంకా ఏనార్థం ఉంటాడు, కాబట్టి తప్పకుండా మేలు చేస్తాడు. అలాగే ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు ఎవరైనా సరే తెలంగాణలో మిథున రాశి వారు అయితే తప్పకుండా అంటే 90% బలం మనం వేయచ్చండి. ఒకవేళ అంటే కొంతమంది మిథున రాశి వాళ్ళు ఉన్నా కూడా ఓడిపోతే ఏం చేస్తారని అడగచ్చు. అప్పుడు అవతల అపోజిషన్ ఎవరైతే ఉంటారో అతని జాతకం ఇండివిజువల్గా చాలా 100% ఉండడం, అతను కూడా ఇంకా రాశి అంటే అతను కూడా ఏదైనా తులారాశి అయ్యి, లేకపోతే మీన రాశి అయ్యి, లేకపోతే అలా సింహరాశి, అలాంటి బలం, గురుబలం వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఓవరాల్ ఇండివిజువల్గా జాతకం వాళ్ళది ఈ పోటీ చేసేవాడికన్నా ఎక్కువగా బాగుంటాయి కనుక అతను నెగ్గేందుకు అవకాశం ఉన్నాయి. కానీ బేసిక్గా మటుకు గురుబలం బాగా ఉన్నప్పుడు, శని బలం బాగా ఉన్నప్పుడే ఖచ్చితంగా నెగ్గుతారండి ఎలక్షన్స్. కాబట్టి మిథున రాశి వారు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వారు నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, ప్రత్యేకించి మిథున రాశి వారికి
ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, అలాగే ఉద్యోగం ఎవరికైనా రాకపోతే ఈ మాసం వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? ముఖ్యంగా మిథున రాశి వారికి లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, లాభస్థానం అంటే కనుక 11వ స్థానం అయింది. 11వ స్థానం అంటే మనకన్నా అన్నయ్యలు, అంటే మనకన్నా పెద్దవారు ఎవరైతే ఉన్నారో బ్రదర్స్, వారికి చాలా బాగుంటుందని చెప్పుకోలేదు. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నందుకు ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళ బ్రదర్స్కి ఖచ్చితంగా ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేదంటే కనుక వ్యాపారరీత్యా అవ్వచ్చు, ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి. లాభస్థానంలో కూడా గురువు ఉన్నందుకు ఏంటంటే సంతానం కలిగేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే గురుబలం అంటే చెప్పాం కానీ 12 రాసుల్లో కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు, అంటే 12 రాసులు మన గురువు తిరిగినా కూడా మన రాశి నుంచి 5 స్థానాల్లోనే గురువు ప్రవేశించినప్పుడు గురుబలం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లోనే సంతానం కలగడం, అంటే వివాహం అవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వరకు మటు ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇది కాకుండా ముఖ్యంగా శని భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉన్నందుకు ప్రొఫెషన్ రీత్యా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఎప్పటి నుంచో కష్టపడతారు. ఎందుకంటే మొన్న జనవరి దాకా అష్టమ శని నడిచింది మిథున రాశి వారికి. కాబట్టి చాలామంది ఉద్యోగాలు పోయాయి, చాలామంది కరోనాలో అనారోగ్య పాలయ్యారు, అలాగే కొంతమంది మరణించారు కూడా. సో అంత దారుణమైన పొజిషన్ ఉంది అప్పుడు. కానీ ఇప్పుడు మటుకు భాగ్యస్థానంలో వచ్చినందుకు ఏంటంటే ఖచ్చితంగా ఆర్థికంగా చాలా బాగుండడం, అలాగే సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంతానం కూడా చాలా బాగుండడం, అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా స్పెక్యులేషన్స్ కలిసి వస్తే, అలాగే వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే కొత్త బిజినెస్ కూడా ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళొచ్చు. ఈ మిథున రాశి వారికి మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఒక్క చతుర్థ స్థానంలో కేతున్నందుకు చిన్న చిన్న అడ్లు ఆటంకాలు వస్తుంటాయండి. అవన్నీ ఏం ప్రాబ్లం, ఎందుకంటే ముఖ్యంగా గురువు శని బలం ఎప్పుడైతే బాగుందో ఇవన్నీ ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయని చెప్పుకోవాలి. ఇక సంతానం కోసం ప్రయత్నించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంతాన ప్రాప్తి అనేది ఉంటుందంటారా? పంచమ స్థానం, లాభస్థానం 2 స్థానాలను చూస్తారండి మనకి సంతాన విషయంలో. సో లాభస్థానంలో ఉన్న గురువు పంచమ స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం, ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గురు మామూలుగానే సంతానకారకుడు. అలాంటి గురువు వచ్చేసి లాభస్థానంలో ఉండి సప్తమ దృష్టితోటి పంచమ స్థానం చూస్తున్నాడు. కాబట్టి మిథున రాశి నుంచి తుల అయింది. కాబట్టి ఆ తులాని మనకి మేషంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో చూస్తున్నాడు. ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మిథున రాశి వారు మరి ఎటువంటి పరిహారాలని పాటించాలంటారు మంచి ఫలితాల కోసం? మిథున రాశికి యోగకారకుడైన శుక్రుడు ప్రస్తుతం నీచ స్థానంలో ఉన్నాడండి. కన్యలో ఈ నెలలాళ్ళు కూడా నీచ స్థానంలో ఉంటాడు. కాబట్టి అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఈ నెలలాళ్ళు. కాబట్టి వీరు ప్రతి శుక్రవారం ఈ నెలలాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం ఏదైనా సరే చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ప్రతి శుక్రవారం అమ్మవారి గుడి, ఏ అమ్మవారి గుడి అయినా పర్వాలేదు, అక్కడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, మిథున రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.